కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఆశయాలను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. మన ఖైరతాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన బీసీల అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడే మన దారం నాగేంద్రన్న గారు మన హిమాయత్ డివిజన్ కు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చేసి ఉన్నారు. బాగా 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా ఈరోజు హిమాయత్ నగర్ డివిజన్ లో మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు, నరేందర్ గారు, అధ్యక్షులు రామకృష్ణ గారు ఎవరైతే విగ్రహాలు దాతా ఇచ్చారో వారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకి, మా రమణ్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే యొక్క 199వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ప్రత్యేకంగా సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ప్రజలకు చైతన్యం తీసుకురావాలని, మరి ఈరోజు జరుగుతున్నటువంటి మన మీద జరుగుతున్నటువంటి అనిశ్చితమైనటువంటి ఎన్నో ఉన్నాయి సంఘటనలు. అందుకనే జ్యోతిరావు పూలే ఏదైతే ఆదర్శం తీసుకొని పోయిందో ఆ ఆదర్శాన్ని కొనసాగించేటువంటి గురుతరమైన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు భారతదేశంలో 56% కంటే ఎక్కువ మనం ఉన్నటువంటి మన సంఖ్యకి సరైనటువంటి న్యాయం జరగడం లేదు. ప్రధానంగా రాజకీయంగా కానీ, లేకపోతే విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో మనకు అన్యాయం జరుగుతూనే వచ్చింది. కాబట్టి ఈరోజు మనందరి మీద బాధ్యత ఉంది. కేవలము ఇక్కడ మొదలైన ఒక సంఘటితమైనటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉప్పెనలాగా మనం తయారైనప్పుడే మన హక్కులు మనం సాధించగలుగుతాం. లేకపోతే మనని ఇలాగే మరి అడగదొక్కుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది, సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరం కూడా చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు గారి పూలే యొక్క ఆశయాలని ముందుకు తీసుకుపోవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం అందరం సంఘటితంగా ఉంటే రాజకీయంగా అవకాశం వస్తుంది, ఉద్యోగపరంగా అవకాశం వస్తుంది, అన్ని రంగాల్లో మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ అందరితో కోరేది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినా మనం అందరం ఏకతాటి పైకి వస్తాం, పోరాట పటిమతో పనిచేసి మన ఆశయాలని, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని సాధించుకుందాం. థ్యాంక్ యూ.